దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషయం ఏంటంటే పాపం. దానికి మూల్యం యేసయ్య రక్తం. అమూల్యమైన రక్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. పాపము యొక్క మూల్యం ఎంత గొప్పది అనేది తెలుసుకుంటే మనం ఇంకా పాపం చేయజాలం. దావీదు జీవితంలో పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. కీర్తనలో 51:32 రాశాడు. పాపం చేయటంలో 5 విషయాలున్నాయి. ద హై కాస్ట్ ఆఫ్ కమిటింగ్ సిన్, ద హై కాస్ట్ ఆఫ్ కవరింగ్ సిన్, ద హై కాస్ట్ ఆఫ్ కన్ఫెసింగ్ సిన్, ద హై కాస్ట్ ఆఫ్ క్లీన్సింగ్ సిన్, ద హై కాస్ట్ ఆఫ్ కాంకరింగ్ సిన్. కమిటింగ్ సిన్ నుంచి కాంకరింగ్ సిన్ వరకు మనం ఎదగాలి. పాపం చేయటం నుండి పాపంను జయించుటకు మనం ఎదగాలి. అయితే పాపం చేసి పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకోవటం వల్ల మనకు జరిగే పెద్ద నష్టం ఉంది. ఈ సృష్టిలోని అందాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పాపం కప్పుకుంటే చూడలేం. అంతేకాక మనలో 12 ఐటమ్స్ దెబ్బతింటాయి, 8 అవయవాలు దెబ్బతింటాయి, 4 సాలు దెబ్బతింటాయి. 8 అవయవాలు ఏమిటంటే 1 కళ్ళు, 2 మనస్సు, 3 చెవులు, 4 ఎముకలు, 5 హృదయం, 6 అంతరంగం స్పిరిట్, 7 టంగ్ నాలుక, 8 చేతులు. ఈ 8 అవయవాలు దెబ్బతింటాయి. అంతేకాక 4 సాలు దెబ్బతింటాయి. ఏంటంటే 1 సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్ పోతుంది, జాయ్ సంతోషం పోతుంది, టెస్టిమనీ సాక్ష్యం పోతుంది, మినిస్ట్రీ సేవ పోతుంది. అందుకే ఇంత భయంకరమైన పాపాన్ని మనం ఎంత చేయకుండా ఉంటే అంతగా దేవుని కృపను పొందుకుంటాం, దేవుడిచ్చే ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. వీటన్నిటిని గురించి దావీదు 51:32 కీర్తనలో రాశాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. పాపం చేయకుండా మనల్ని జీవించుటకు సహాయం చేయనుగాక. ఆమేన్.